విఎస్బి ఛానల్ ప్రేక్షకులకి పునఃస్వాగతం. మాటే మంత్రమా పలుకే బంగారమా. మాటే మంత్రమా కార్యక్రమానికి విచ్చేస్తున్న ప్రేక్షక లోకానికి పునఃస్వాగతం. గత వేదికలపై మనం ఏ విధంగా అయితే ఒక రకమైన వేదిక మీద స్పీచ్ ఇవ్వాలి లేదా స్టేజ్ ఫియర్ ఎన్ని రకాలుగా ఉంటుంది అనే విషయాల్ని చూచాయిగా ఒక 8 కష్టాలుగా గుర్తించి ఒక్కొక్క కష్టాన్ని మనం వివరిస్తూ ఆ కష్టాన్ని ఎలా పోగొట్టుకోవాలో కూడా తెలియజేస్తూ కూడా మనం గత వేదికల మీద ఆ విషయాన్ని నెమరు వేసుకున్నాం. ఇక మాట్లాడటం పెద్ద గొప్ప కాదండి, ఎవరైనా మాట్లాడతారు, ఏదైనా మాట్లాడతారు. చూడండి, ఒక సమూహంలో మీ ఫ్రెండ్స్లో ఉన్నప్పుడు మీరు మాట్లాడరు, అబ్బా ఏం మాట్లాడుతున్నాడు రా మనవాడు అంటారు పక్క వాళ్ళు. అదే మాటలు స్టేజ్ మీదకి వస్తే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అంటే కొన్ని అసంకల్పిత భావాల్ని మనంగా లోపల ప్రకటించుకోవడం వల్ల వచ్చే ఒక్క రకమైన భావజాలానికి సంబంధించిన అబ్బో ఇలా ఉంటుందా ఎలా ఉంటుందని ఒక భ్రమలు కొన్ని మనల్ని ఈ స్టేజ్ ఫీల్కి గురి చేస్తాయి. అవేంటన్నది గత వేదికల మీద మనం ఒక 8 పాయింట్లుగా వాటిని అష్టకష్టాలుగా పిలుచుకుని మనం చెప్పుకున్నాం. వాటి పట్ల మీకు పూర్తిగా ఏ విధంగా అయితే మనం ఉండాలి అనే విషయాన్ని మీకు చూచాయిగా అర్థమై ఉంటుంది. ఒక్కసారిగా మనం ఓ మహావక్త అయిపోలేం. ముందుగా ఒక 10 మంది ఉన్నారనుకోండి, అబ్బో మాట్లాడగలం 10 మంది ముందు అనిపిస్తుంది. తర్వాత 100 మంది ఉన్నారనుకో, 100 మంది ముందు కూడా మనం మాట్లాడగలం అనిపిస్తుంది. ఆ తర్వాత వేలు లక్షలు ఉన్నా కూడా మనం మాట్లాడగలం. అంటే ఆ రకమైన సమయోచితంగా మాట్లాడే ధైర్యం, ఆ సరుకు, ఆ విషయం, ప్రకటించగల భావ ఆవేశం ఈ మాటల ద్వారా మనం స్పీచ్లో తెలియజేసుకోగలం. ఇక ప్రధానంగా ఈ వేదిక మీద మనం స్పీచ్ అంటే ఏంటో చూద్దాం. ఈ ఏదైతే మాటే మంత్రమా పుస్తకాన్ని రచించిన మహానుభావుడని గతంలో నేను మీకు వివరించానో వారు బివి పట్టాభిరామ్ గారు. వారు స్పీచ్ని SPEECH ఈ స్పీచ్ని ఆయన 6 విషయాలుగా ప్రకటించారు. చాలా బాగుంటుంది. ఒకటి స్పీచ్, ఎస్కి వస్తాం, స్టోరీస్ అంటే సందర్భానుసారంగా పెట్టకథలు చెప్పడం. ఇక పి, పర్పస్, సందర్భం ఏమిటి, మనం ఏ సందర్భం మీద మాట్లాడుతున్నాం, అక్కడ ఉన్న సన్నివేశం ఏమిటి, అక్కడ సందర్భం ఏమిటి అన్న దాని మీద. 3 SPE, ఎగ్జాంపుల్స్, అవసరమైనప్పుడు మనం తగినన్ని ఉదాహరణలు ఇవ్వగలగాలి. అదే ఈ మళ్ళీ ఇంకో ఈ ఎఫెక్టివ్ అంటే బాగా చెప్పగలగాలి. ఎఫెక్టివ్గా చెప్పానురా అనే ఒక ఆలోచన మనలో రావాలి. అది ఇంకో ఈ అనమాట. ఇక 3 కాన్ఫిడెన్స్ అంటే విశ్వాసం, మన ఆ విషయాన్ని ప్రకటించగలమనే విశ్వాసం ఉండాలి ఖచ్చితంగా. ఇక హ్యూమర్ అంటే సాధారణంగా మనం సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు ఒక తాలింపులు ఎట్టేసాడు, ఈ పోపులు వేసాడు అంటూ ఉంటారు. అలా హ్యూమరస్ అంటే సున్నితమైన హాస్యంతో ఉండాలి. ఇలాగా స్పీచ్ అనే పదానికి అర్థాలు ఉన్నాయి. ఈ స్పీచ్ అనే పదాల అర్థాలను బట్టి మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా చెయ్యాలి అన్న దాని మీద ఉంటుంది. పూర్వం గ్రామాల్లో హరికథలు బుర్రకథలు చెప్పేవాళ్ళు. అది హరికథ బుర్రకథ కంటెంట్ ఏదైనప్పటికీ ఆ బుర్రకథ మధ్యలో ఓ 2 ఉంటారు. వారు కానీ హరికథ చెప్పే చరిత్రలతో చెప్పేటప్పుడు కానీ కొన్ని జోకులు వేస్తారు. అదే సున్నితమైన జోకులు వేస్తారు. ఆ యొక్క హరికథకు కానీ బుర్రకథకు కానీ ఆ జోకులు చాలా బాగా ఆకట్టుకుంటాయి ప్రేక్షకులకి. అంటే ఒక కథా సారాంశం ఎలా ఉన్నా, అదేవిధంగా ఒక స్పీచ్ ఎలా ఉన్నా, ఆ స్పీచ్ మధ్యలో మనం చెప్పే ఒక రకమైన ఏవైతే సందర్భోచితంగా ఉన్న సున్నితమైన హాస్యప్రదాంశాలు ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ మన స్పీచ్లో హైలైట్ అవుతుంటాయి. మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఒక సన్మాన సభకి వెళ్ళామా,
లేదా ఒక సమూహంలో ఒక సభా కార్యక్రమం జరుగుతోందా, లేదా ఒక సంతాప సభ జరుగుతోందా, ఇవి కాంటెంట్. ఏదైతే ఒక విషయం, ఒక సందర్భం అన్నమాట, ఆ సందర్భాన్ని బట్టి మనం అక్కడ మాట్లాడగలుగుతూ ఉండాలి. అది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం. ఆధ్యాత్మిక కార్యక్రమం అంటే కర్మయోగం అని అదని ఇదని చెప్తూ ఉంటారు. అలా కాబట్టి మనం ఏం చేస్తున్నా స్పీచ్ అనే తరహాలో మనం ఈ 4 విషయాల్ని మనం దృష్టిలో పెట్టుకుని, అంటే సందర్భానుసారంగా మాట్లాడడం, అదేవిధంగా ఎగ్జాంపుల్స్ అవసరమైనప్పుడు చెప్పడం, ఎఫెక్టివ్ బాగా చెప్పడం, కాన్ఫిడెన్స్ విశ్వాసంగా చెప్పడం, హ్యూమర్ సున్నితమైన హాస్యాన్ని జోడించడం. ఇది స్పీచ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం, ముఖ్యమైన విషయం. ఈ విషయాల ఆధారంగా మనం ఏదైనా ఒక సభకి వెళ్ళినప్పుడు, ఒక వేదిక ఎక్కినప్పుడు ఒక స్పీచ్ తయారు చేసుకుని ఇవ్వగలిగితే మనం చాలా ఎఫెక్టివ్గా ఆ వేదిక మీద ఒక ప్రధాన వక్తగా మనం కనిపిస్తాం. మనం ఏ విధంగా అయితే మాట్లాడాలి అనే విషయం దగ్గర మనం ఈ మాటే మంత్రమా కార్యక్రమాన్ని ప్రారంభించి ఒక వేదిక మీద ఏ విధమైన స్పీచ్ ఇవ్వగలం అనే దాన్ని మాట్లాడుకుని, అసలు స్పీచ్ అంటే ఏమిటి, అది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా మాట్లాడాలి అనే వరకు తీసుకొచ్చాం. ఇక్కడ మాటే మంత్రమా కార్యక్రమానికి మనం ప్రారంభించిన నాటి నుంచి అసలు ఏ విధానాలు ఉంటాయి అనే దాని మీద మనం చర్చకి చేసుకుంటూ అనేక విషయాలు తెలుసుకున్నాం. ఇకపై మాటే మంత్రమాలో అనేక రకాల అంశాలను ప్రస్తావించుకుంటూ ఒక చిన్న చిన్న సందర్భాలుగా మనం చర్చించుకుందాం. ఎందుకంటే మీరు మాట్లాడే ముందు అవన్నీ కూడా మీకు సందర్భానుసారంగా అవుతాయి. సాధారణంగా మనం కొన్ని చర్చిలకు వెళ్తుంటాం. చర్చిలు అంటే తగాదాలకు వెళ్తుంటాం. తగాదాలు తీర్చడానికి వెళ్తున్నప్పుడు ప్రధానంగాను ఆడికి మాట్లాడటం రాదులేండి, ఎవడో ఒకడు మాట్లాడేస్తుంటాడు. మనం సమర్థించడానికి ఏం చెప్తాం, వాడు చిన్నోడండి, వాడు మాట్లాడటం రాదండి, కుర్రోడండి, మీరేదో చదువుకోండి సార్, ఏదో అన్నాడు అనుకున్న మాట పోలేండి అంటే మాటకు అక్కడ ఎంత పట్టింపు ఉంటుంది, ఎంత ప్రభావం ఉంటుంది, ఎంత ప్రభావ చరితంగా ఉంటుంది అన్నది మనకు అర్థమవుతుంది. కాబట్టి వచ్చే ఎపిసోడ్ నుంచి కూడా మనం మాటే మంత్రమాని మరింత పటిష్టంగా ప్రతి అంశం మీకు మీ హృదయాల్లో ఉండిపోయేలాగా, అది అవసరం వచ్చినట్టు బయటపడేలాగా మనం తెలుసుకుందాం. మాటే మంత్రమా ప్రేక్షకులకి నమస్కారం. మీకు దీన్ని ఎక్కువ షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.